నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. సామాన్యులకు అండగా మంత్రి నారా లోకేష్ నిలుస్తున్నారు. ఉండవల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో నిర్వహిస్తున్న ప్రజా దర్బార్కు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. రాష్ట్ర నలుమూలల నుంచి తరలివచ్చిన బాధితుల నుంచి మంత్రి లోకేష్ ఫిర్యాదులు స్వీకరించారు. ఆయా సమస్యల పరిష్కారంకు చర్యలు చేపడుతున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు నగరంలో ఘనంగా జరిగాయి. సంపత్ నగర్లో జరిగిన జయంతి కార్యక్రమంలో మేయర్ కావటి మనోహర్ నాయుడు పాల్గొని రాజశేఖర రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. రాష్ట్రంలో కుదేలైపోయిన కాంగ్రెస్ పార్టీని రాజశేఖర రెడ్డి ఒంటి చేత్తో అధికారంలోకి తెచ్చారన్నారు. తన పాదయాత్ర ద్వారా ప్రజల సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారం కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేశారన్నారు. విప్లవాత్మకమైన పాలన ద్వారా రాజశేఖర రెడ్డి ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారన్నారు. వైఎస్ ఆశయాలను ఆచరణలోకి తెచ్చిన ఏకైక ముఖ్యమంత్రి జగన్ అని, ఆయన స్ఫూర్తితో జగన్ పేదలకు సంక్షేమ పథకాలను అందించారన్నారు. ఈరోజు రాజశేఖర రెడ్డి గారి ఆశయాల్ని 100% మరి ఆచరణలోకి తీసుకొచ్చినటువంటి ముఖ్యమంత్రి మరి జగన్మోహన్ రెడ్డి గారు. మరి 5 సంవత్సరాల్లో మరి రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పథకాలను తిరిగి కొనసాగించడంతో పాటు ఆయన ఆశయాలను, ఆయన విధానాలను ప్రజలకి అందించడంలో జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా సక్సెస్ అయ్యారనేటువంటి మాట ఇది వాస్తవం అని చెప్పేసి కూడా చెబుతూ, ఈ యొక్క భూమి ఉన్నన్నాళ్ళు, సూర్యచంద్రులు ఉన్నన్నాళ్ళు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ఎవ్వరు కూడా మర్చిపోలేనటువంటి సంక్షేమాన్ని, మర్చిపోలేనటువంటి పరిపాలనని ఆయన అందించాడు. కాబట్టి ఈరోజు వాడవాడన వీధిన కూడా ఆయనకు జయంతి వేడుక నిర్వహించడం జరుగుతుందని చెప్పేసి కూడా తెలియజేస్తున్నారు. డీజీపీ ద్వారకా తిరుమలరావు కృష్ణానగర్లోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గుంటూరులోనే పుట్టి చదువుకొని డీజీపీ స్థాయిలో ఇక్కడికి రావడం సంతోషంగా ఉందన్నారు. కుటుంబ సమేతంగా వచ్చి స్వామిని దర్శించుకున్నారు. పోలీసులందరూ జవాబుదారీతనంగా ఉండేలా చేస్తామన్నారు. పోలీస్ వ్యవస్థలో కొన్ని సదుపాయాలు లేక కొన్ని విభాగాలు మూతపడ్డాయని, ఇప్పుడు వాటిని మళ్లీ ప్రారంభించి నూతన విధానాన్ని అమలు చేస్తామన్నారు. క్రింద స్థాయి పోలీసులకు ఉన్న సమస్యలు తీర్చడానికి కృషి చేస్తామని భరోసా ఇచ్చారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి కార్యక్రమాన్ని హౌసింగ్ బోర్డులో ఘనంగా నిర్వహించారు. కార్పొరేటర్ చంద్రగిరి కరుణకుమారి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఏస్రత్నం, మాజీ మంత్రి విడుదల రజని పాల్గొని రాజశేఖర రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. సంక్షేమ పథకాల ద్వారా పేదలకు అండగా నిలిచిన వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి అని, ఆయన అమలు చేసిన ఆరోగ్యశ్రీ ఫీజు రియంబర్స్మెంట్ పథకాలతో పేద ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. రాజశేఖర రెడ్డి స్ఫూర్తితో గత 5 సంవత్సరాల పాటు జగన్ పేదలకు కాంగ్రెస్ పథకాలను అందించారన్నారు. రానున్న రోజుల్లో ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లేలా కృషి చేయాలని కోరారు. వీటన్నిటినీ మరి మనం సంవత్సరానికి మరి ఒకసారి గుర్తు చేసుకుంటూ, మరి ఆయన మన మధ్యలో లేకపోయినప్పటికీ కూడా మన కుటుంబ పెద్దలాగా, మన కుటుంబ సభ్యుల్లాగా, మనకి మరి అన్నలాగా, నాన్నలాగా, బాబాయిలాగా, తాతయ్యలాగా అన్ని విధాలు అందరికి కూడా తోడుగా నీడగా ఉండే విధంగా భగవంతుడిని మరి మనం ప్రార్థిస్తూ, నిజంగా ఆంధ్ర రాష్ట్రంలో మరి గత 5 ఏళ్లలో మరి ఆయన అడుగుజాడల్లో సంక్షేమ పథకాలన్నీ కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటాం. ఉచిత ఇసుక విధానం అమలు చేస్తున్నట్లు జిల్లా గనుల భూగర్భ శాఖ అధికారి చంద్రశేఖర్ తెలిపారు. జిల్లాలో 5 ప్రాంతాల్లో ఉచిత ఇసుక నిల్వ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. కొల్లిపర, మున్నంగి, గుండిమెడ, తాళ్లాయపాలెం, లింగాయపాలెంలో ఇసుక నిల్వలు ఉంటాయన్నారు. 1 టన్ను ఇసుక ధర 250గా నిర్ణయించారు. వినియోగదారులు ఇసుక నిల్వ కేంద్రాల్లో డిజిటల్ చెల్లింపు చేసి ఆధార్ కార్డు చూపించి రోజుకు 20 టన్నుల ఇసుక పొందవచ్చన్నారు. ఉదయం 6 నుండి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే ఇసుక లోడ్ చేస్తారన్నారు. ఎటువంటి ఫిర్యాదులు ఉన్నా టోల్ ఫ్రీ నంబర్ 0863 2234 301కు ఫోన్ చేయవచ్చన్నారు. వినియోగదారులు రవాణా వాహనాలు ఏర్పాటు చేసుకుని కావలసిన ఇసుకను రుసుము చెల్లించి తీసుకువెళ్లాలని సూచించారు.
జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యలు పరిష్కార వేదిక కార్యక్రమంలో బాధితులు పాల్గొని తమ సమస్యలను పరిష్కరించాలని వినతి పత్రాలను అందజేశారు. ప్రజా సమస్యలు పరిష్కార వేదిక కార్యక్రమంలో బాధితుల నుండి వినతి పత్రాలను స్వీకరించిన జిల్లా కలెక్టర్ సమస్యలను పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పేరేచర్లకు చెందిన ముప్పాళ్ల వెంకటేశ్వర్లు తన స్థలాన్ని సాంబరెడ్డి అనే వ్యక్తి ఆక్రమించుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై జిల్లా కలెక్టర్ స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. రత్నగిరి నగర్కు చెందిన శంకరలీలా కుమార్తె జననిని ఆటో డ్రైవర్ అయిన బండారు ఆనంద్ అనే వ్యక్తి ప్రేమించి పెళ్లి చేసుకున్నారని, కొన్నాళ్లకి జనని అనుమానాస్పద మృతి చెందినట్లు చెప్పారు. యువతి మృతిపై పోలీసులు విచారణ చేపట్టాలని తల్లి శంకరలీల కోరారు. అతను ఇల్లీగల్ రిజిస్ట్రేషన్ చేసుకొని ఆక్రమించుకున్నాడు. ఆక్రమించుకోవడం న్యాయసమ్మత కాదు. జీబీలో నేను అమ్మినట్టు అన్ని సాక్ష్యాలు కరెక్ట్గా నువ్వు ఉంటే ఆక్రమించుకోవడం రైటే. నేను అమ్మినట్టు అన్ని సాక్ష్యాలు లేనప్పుడు నువ్వు ఆక్రమించుకోవడం తప్పు. అక్కడ ఇల్లు పడేసిన దానికి సిఐ గారు అరెస్ట్ చేశారు. ఆయన ఏంటంటే నా సెక్షన్ ఇల్లు పడేసాడు, అంతవరకే నేను చూసుకోండి. జీబీ రైటో కాదో నాకు తెలియదు అంటాడు. అక్కడ జీబీ రైటో కానీ అది ఇల్లు పడేసానే అరెస్ట్ చేస్తాను అంతవరకే. అయితే పోలీస్ డిపార్ట్మెంట్ ఏంటంటే మనం ఇచ్చిన కంప్లైంట్ రికార్డ్ చేస్తారు కానీ వాళ్ళు పరిశోధన రాయరు. అక్కడ వాళ్ళు పరిశోధనలో స్థలంలో ఎవరు వచ్చారు, ఏ ప్రక్లైన్ వచ్చింది, ఎవరు వచ్చారని క్లియర్గా రాస్తే కేసు నిమిషాలు తేలుద్ది. వాళ్ళు రాయరు. వాళ్ళు ఏ కాడికి ఏంటంటే భాగ్యంలో సపోర్ట్గా మనం పెట్టిన కంప్లైంట్స్ రాస్తాడు. డిసెంబర్ 28న ఇదిగో మా పైన కట్టిన ఎస్ఐ గారిని పిలిపించి ఈ కేసు ఎలా కట్టావు, వీళ్ళ మీద ఎందుకు కట్టావు అని అంటే, నాకు తెలియదు మేడం, అసలు ఏమీ నాకు తెలియదు, నాపై అధికారులు కట్టమంటే నేను కట్టాను, సిఏ గారు అప్పుడున్న మేడం డిఎస్పీ మేడం గారు కట్టమంటే నేను కట్టాను, నాకేమీ తెలియదు వీటిల్లోనని చెప్పి ఆ రోజు చెప్పారు సార్ స్పందనలో. ఎమ్మటే ఎస్ఐ గారికి మెమో ఛార్జీ ఇచ్చి ఎంక్వైరీ చేసి ఇది మొత్తం తేల్చేసేయండి, మేము 9 నెలల నుంచి రిఫర్ చేయండి, మా మీద పెట్టిన కేసు మీరే తప్పు అని ఎస్ఐ గారే ఒప్పుకుంటున్నారు, మాది తప్పు అన్నప్పుడు మాది రిఫర్ చేయండి అని చెప్పి మేము 9 నెలల నుంచి ఎస్పీ గారి చుట్టూ తిరుగుతూనే ఉన్నాం సార్, అర్జీలు పెట్టుకుంటా. తీస్తున్నాం అని చెప్పి 17వ తారీఖు కూడా మాకు అమ్మ ఫోన్ చేసాము ఎస్ఐ గారికి, మేము తీసేస్తున్నామని చెప్పి 18వ తారీఖు మళ్ళీ అదే కేసు నెంబర్ చేసి నా పిల్ల నెంబర్ చేశారు సార్. ఇప్పుడు మళ్ళీ అది తక్కువ సెక్షన్లో పెట్టి నెంబర్ చేశారని చెప్తున్నారు. నా పిల్లని చంపిన వాళ్ళకైతే ఇంతవరకు ఏ శిక్షలో పడకోకుండా వాళ్ళనే తప్పిస్తున్నారు. మా మీద ఏమీ చేయకోకుండా మర్డర్ కేసు పెట్టి మళ్ళీ ఇప్పుడు మమ్మల్ని నన్ను కోర్టు చుట్టూ తిప్పాలని చూస్తున్నారు సార్. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాజశేఖర రెడ్డి చిత్రపటానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు పూలమాల వేసి నివాళులర్పించారు. రాజశేఖర రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాల ద్వారా పేద, బడుగు, బలహీన వర్గాలకు ఆశాజ్యోతిగా నిలిచారన్నారు. అనేక పోరాటాలు చేసిన ఆయన తన పాదయాత్రతో స్ఫూర్తిగా నిలిచారన్నారు. ముఖ్యమంత్రిగా ఆయన అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలు చిరస్థాయిగా నిలిచిపోయాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి ద్వారా చేసిన కార్యక్రమాలతో పేద ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. కార్యక్రమంలో వనకూరి శ్రీనివాసరెడ్డి, కొరివి వినయ్ కుమార్, జాన్ బాబు తదితరులు పాల్గొన్నారు. రాజశేఖర రెడ్డి గారు 2004 నుంచి చనిపోయే రోజు వరకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పేద, బడుగు, బలహీన వర్గాల వారికి ఏ విధమైన కార్యక్రమాలు చేపట్టారనేది నేడు రాజశేఖర రెడ్డి గారు సజీవంగా లేకపోయినా కూడా ప్రతి పేదవాడి గుండెలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నాడు అంటే అది కాంగ్రెస్ పార్టీ నాడు తీసుకున్న కార్యక్రమం. రాజశేఖర రెడ్డి గారి కార్యక్రమం ద్వారా కాంగ్రెస్ పార్టీ మరి ఆ రోజు ఇచ్చిన అనేక కార్యక్రమాలతోటి ఈ రాష్ట్రంలో మంచి పరిపాలన చేశాడని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేసుకుంటూ రాజశేఖర రెడ్డి గారు చేసిన వాటిల్లో మరి ఈరోజు కూడా పేద బడుగు బలహీన వర్గాల వారు ఆరోగ్యశ్రీ కానివ్వండి, ఫీజు రియంబర్స్మెంట్ కానివ్వండి, ఇందిరమ్మ గృహాలు కానివ్వండి, రాజీవ్ గృహకల్ప కానివ్వండి, ఈరోజు సంతోషంగా ఉన్నారంటే నాటి కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఆధీనంలో రాజశేఖర రెడ్డి గారి ద్వారా చేసిన కార్యక్రమం అని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేసుకుంటూ ఈ కార్యక్రమం దేశానికి మార్గదర్శకంగా అవబోతుంది. ఈ రాష్ట్రంలో గతంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన విధ్వంసగా పరిపాలన జరిగింది. ఎన్డీఏ పరిపాలన ఈ రోజున లొంగుబాటు పరిపాలనగా కొనసాగుతుంది. ఈ కేంద్ర ప్రభుత్వం లొంగుబాటు పరిపాలన ఈ రాష్ట్రానికి హానికరం. అందుకనే కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మరి రాజశేఖర రెడ్డి అభిమానులు అందరూ కూడా సరికొత్త ఉత్సాహంతో రాష్ట్రంలో సరికొత్త రాజకీయాలకి, రాజశేఖర రెడ్డి గారి స్ఫూర్తి రాజకీయాలకి దోహదపడాలని కోరుతూ ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి విభజనతో నష్టపోయిన రవ్యాంధ్రకు స్పెషల్ స్టేటస్ తో పాటు ఇతర హామీలను ఇప్పటికైనా అమలు చేసుకునేలా కేంద్రంపై సీఎం చంద్రబాబు ఒత్తిడి తీసుకురావాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తులసిరెడ్డి అన్నారు. గుంటూరులోని డీసీసీ కార్యాలయంలో తులసిరెడ్డి మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ స్టేటస్ సంజీవిని లాంటిదని,
10 ఏళ్లు గడుస్తున్నా సాధించుకోలేకపోవడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. అలాగే రాయలసీమ ఉత్తరాంధ్రుల అభివృద్ధి కోసం కేంద్రం నుండి ప్రత్యేక ప్యాకేజీని తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. కేంద్రం ఎన్డీఏ ప్రభుత్వంలో టీడీపీ కీలకంగా ఉందని, ఇప్పుడైనా సీఎం చంద్రబాబు ప్రధాని మోడీపై ఒత్తిడి తెచ్చి రాష్ట్ర శ్రేయస్సు కోసం ఆలోచన చేయాలని సూచించారు. అలాగే రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిర్దిష్ట కాల పరిమితిలో అమలు చేయాలని డిమాండ్ చేశారు. జూలై 8న దివంగత నేత వైఎస్ఆర్ జయంతిని మంగళగిరిలోని సీకే ఫంక్షన్ హాల్లో కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తుందని, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఈ సభకు హాజరు కానున్నట్లు తులసిరెడ్డి వెల్లడించారు. మంగళగిరి వద్ద సీకే కన్వెన్షన్ సెంటర్లో 4 గంటలకు రాజశేఖర రెడ్డి గారి జయంతి సభ ఉంటుంది. ఈ వైఎస్ఆర్ జయంతి కార్యక్రమాన్ని జయప్రదం, ఫలప్రదం, శుభప్రదం చేయవలసిందిగా కాంగ్రెస్ శ్రేణులన్నిటికీ కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తా ఉంది. దురదృష్టవశాత్తు 10 సంవత్సరాలు అయినప్పటికీ ప్రత్యేక హోదా వచ్చేసి కేంద్ర ప్రభుత్వం దానికి పంగనామాలు పెట్టింది. 2014-19 మధ్య తెలుగుదేశం ప్రభుత్వం సాధించలేకపోయింది. 2019-24 మధ్య జగన్ ప్రభుత్వం సాధించలేకపోయింది. కనీసం ఈసారైనా కేంద్రంలో మైనారిటీ గవర్నమెంట్ ఉంది, టీడీపీ మీద ఆధారపడి మనుగడ సాగించాల్సిన పరిస్థితిలో ఉంది. కాబట్టి ఇప్పుడైనా సరే ఇవన్నీ సాధించకుండా పోతే రాష్ట్ర ప్రజానీకం తెలుగుదేశం పార్టీని కానీ, బీజేపీని కానీ, జనసేన కానీ ఈ కూటమిని వచ్చేసి క్షమించరని చెప్పేసి ఓసారి ఆ 3 పార్టీలకు కాంగ్రెస్ పార్టీ హెచ్చరిస్తూ ఉంది. గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అవకతవకలపై విచారణ చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని టీడీపీ సీనియర్ నాయకులు బుద్ధా వెంకన్న డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఆదాయాలకు గండి కొట్టి వారి సొంత ఖజానాలను నింపుకున్నారని ఆరోపించారు. టీడీఆర్ బండ్ల పేరుతో జరిగిన కుంభకోణంపై సిఐడి అధికారులు దృష్టి పెట్టాలని కోరారు. ఈ రోజు నుంచి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చేసినటువంటి ప్రజా ధనం ఏదైతే ఉందో అది దుర్వినియోగం, ప్రజాధనం దుర్వినియోగం. ఇవాళ బాండ్లు కూడా ఏదో ప్రభుత్వం పుట్టించి ఇచ్చేసింది అనుకోకూడదు. ఇన్ని వేల కోట్ల రూపాయలు బాండ్లు అంటే ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయాన్ని గండి కొట్టి వాళ్ళ సొంత ఖజానాలో నింపుకోవడానికి చేసినటువంటి మాస్టర్ ప్లాన్ ఇది. కాబట్టి దీని మీద నేను 2 రోజుల్లో దీని మీద కరెక్ట్గా లైన్ తీసుకొని సిఐడికి కంప్లైంట్ ఇవ్వదలుచుకున్నాను. ఆ సిఐడికి కంప్లైంట్ ఇచ్చే దాంట్లో A1 జగన్మోహన్ రెడ్డి, అలాగే A2, A3, A4 ఎవరెవరి దగ్గర అయితే ఉందో వాళ్ళ పేర్లతో పాటు అక్కడ పనిచేసినటువంటి కమిషన్లను కూడా. ఇవి ఇప్పటి వరకున్న వార్తా వివరాలు. మరికొన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.